మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని వెంకటాపురం రోడ్డుకి వెళ్లే మార్గంలో ముస్లిం సోదరులకు సంబంధించిన ఈద్గాలో 8:30 బక్రీద్ పండుగకు సంబంధించిన ప్రత్యేక ప్రార్థనలను ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముస్లిం సోదరులు సకాలంలో ఈద్గాకు చేరుకొని 8:30 ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ఘనంగా బక్రీద్ పండుగను నిర్వహించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడంతో ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ జలీల్, ముస్లిం మత పెద్దలు మహమ్మద్ అమీర్, మహమ్మద్ మొమిన్ అలీ, షేక్ జఫీరుద్దీన్, షేక్ యాకూబ్ పాషా, మహమ్మద్ ముస్తఫా, షేక్ యాసుఫ్ ఖాన్, మహమ్మద్ అలీం, వీరితో పాటు ఉర్దూ మదర్సాకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Allahu Akbar, Allahu Akbar. से कुर्बान करेंगे, अपनी जान को कुर्बान करेंगे, बे बच्चों को कुर्बान करेंगे, अल्लाह घर बार को कुर्बान कर देंगे। अल्लाह बस हम सबको बख्श दीजिए, मौला करीम बख्श दीजिए, अल्लाह माफ फरमा दीजिए, मौला माफ फरमा दीजिए। अल्लाह हालात बहुत बदतर हो चुके हैं, अल्लाह मुसलमानों पर अल्लाह खून का प्यासा बने हुए हैं, अल्लाह उम्मत मुस्लिम रहम। బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలోని వెంకటాపురం మార్గానికి వెళ్లే దారిలో ముస్లిం సోదరులకు సంబంధించిన ఈద్గాలో ఈరోజు 8:30 బక్రీద్ నమాజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ గ్రామాలకు చెందిన ముస్లిం సోదరులు 7:30 ప్రాంతానికి ఈద్గాకు చేరుకొని 8:30 ఏర్పాటు చేసిన నమాజ్లో పాల్గొనడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో నమాజ్ను ప్రారంభించి ముగించుకోవడం జరిగింది. తదనంతరం ముస్లిం సోదరులు ఆలింగనం చేసుకుంటూ ఒకరినొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ముస్లిం సోదరులు ఈద్గాలో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం బక్రీద్ పండుగ ఒక ఉద్దేశం ఏమిటిదని. ఈరోజు ముస్లిం సోదరులు అందరూ ధనవంతులు, అందరూ ఏం చేస్తారు, అందరూ ఈ యొక్క బలిదానంతో ఈ పండుగను చేసుకుంటారు. కావున తీసినటువంటి బలిదానంలో 3 భాగాలు చేసి ఒకవారికి ఒక భాగం బంధువులకు, ఒక భాగం తాను తీసుకుంటారు. ఇలా అందరూ భక్తి శ్రద్ధలు చేసుకుంటారు. భగవంతుడు అందరినీ పాపాలను మన్నించాలని ఒక ఆకాంక్షతో శ్రద్ధపూర్తిగా చేసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. కైసా బనానా జా రहा? अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। बकरीद जो है ईद उल अज़हा कहते हैं इसको, और बकरीद में अल्लाह तबारक व तआला ने हज़रत इब्राहीम अला नबीना अलैहिस्सलातु वस्सलाम से बहुत सारे इम्तिहानात लिए, और इब्राहीम अलैहिस्सलातु वस्सलाम हर इम्तिहान में कामयाब हुए। पहला इम्तिहान तो ये लिया उनसे कि इब्राहीम अलैहिस्सलाम को अल्लाह तबारक व तआला ने बुतखोरी में पैदा किया कि वालिद जो है बुत बनाते थे और उसको बेचते थे, और उनके रहमतुल्लाहि व बरकातुहू। इस त्यौहार कैसा बनाया जा रहा? ये त्यौहार हमारा इंतहाई खुशी का त्यौहार है। हम इसको इंतहाई खुशी और आपस में मोहब्बत के साथ, और हम इस त्यौहार से ये भी पैगाम दे रहे हैं कि हमारा जो मज़हब है, हमारा जो इस्लाम है, वो आपस में भाईचारगी का हुक्म देता है। हिंदू मुस्लिम सिख ईसाई सबको मोहब्बत के साथ लेकर चलना है। हमारा यह त्यौहार सबको मोहब्बत का पैगाम देता है, और हम तमाम हज़रात को त्यौहार की मुबारकबाद देते हैं। ఓకే, శుక్రియా. త్యాగానికి అత్యున్నత భక్తి శ్రద్ధలకు ఈ బక్రీద్ పండుగ ప్రతీక. ఈ పండుగ జరుపుకోవడం సోదర భావం, స్నేహస్ఫూర్తి బలోపేతం చేయడానికి బక్రీద్ పండుగ దోహదపడుతుంది. మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్, తొర్రూరు.